మరో బ్రేకింగ్ న్యూస్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణలో ఆయన మంగళగిరి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. గత 28 రోజులుగా నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో బెయిల్ కోర్టు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, టీడీపీ పార్టీ ఆఫీస్ కి సంబంధించినటువంటి దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఆయనకి 14 రోజుల రిమాండ్ అనేది ముగిసినటువంటి నేపథ్యంలో మంగళగిరి కోర్టులో పోలీసులు హాజరుపరచడం జరిగింది. మంగళగిరి కోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారించిన కోర్టు మరో 14 రోజులు ఆయనకి రిమాండ్ పొడిగిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతానికైతే 28 రోజులుగా రిమాండ్ లో నందిగం సురేష్ ఉన్నారు. మరో 14 రోజులు పొడిగించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి బెయిల్ అంశం కోసం నందిగం సురేష్ కు సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే నందిగం సురేష్ కి సంబంధించి ప్రస్తుతం ఇదే కేసు కాకుండా తుళ్లూరులో జరిగినటువంటి మహిళా మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు పీటీ వారెంట్ ను కూడా మంగళగిరి కోర్టులో వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో యాంటిసిపేటరీ బెయిల్ కోసం నందిగం సురేష్ గుంటూరు జిల్లా కోర్టును కూడా ఆశ్రయించారు. మొత్తంగా చూస్తే మాత్రం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించిన దానిపైన కూడా మరో రేపు కానీ ఎల్లుండి కానీ ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యాంటిసిపేటరీ బెయిల్ కి కోర్టు అనుమతిస్తుందా లేకపోతే ఆ పిటిషన్ కొట్టివేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేసులో బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా హైకోర్టులో విచారణ జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అక్కడ బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ కనుక అక్కడ బెయిల్ వస్తే కనుక కంపల్సరిగా ఈ పీటీ వారెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరిగా దీనికి కనుక అనుమతిస్తే మాత్రం మళ్ళీ నందిగం సురేష్ కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్ పొడిగించినటువంటి నేపథ్యంలో నందిగం సురేష్ ని గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. రైట్, థ్యాంక్ యూ శశంకర్.